హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోవిరాముడు 204వ భాగం. ఏంటి మను, ఇక్కడే నిలబడిపోయావు అన్న రాధ గొంతుకు స్పృహలోకి వచ్చిన మను కళ్ళు తుడుచుకుంటూ, ఏం లేదు రాధ, అభి ఏదో పని మీద బయటికెళ్లాడు, అదే చూస్తున్నాను. పెదవి విరిచి, అదేంటి నీకు చెప్పకుండా వెళ్ళాడా అని అడిగింది రాధ. అలాంటిదేం లేదు, వెళ్తున్నానని చెప్పాడు. నేనేదో పనిలో ఉండి గమనించుకోలేదు. వచ్చేసరికి తను వెళ్ళిపోయాడు, అంతే. నాకు కొంచెం పనుంది, వెళ్తాను అంటూ దిగాలుగా వెనుతిరిగి వెళ్తుంటే వెళ్తున్న తన వైపే చూసి నవ్వుకుంది రాధ. ఏంటిది, వెళ్ళిపోతానంటుంది? నా మాటలకి హట్టని పెళ్ళిపోతుందా? ఒకసారి తనతో మాట్లాడాలి అనుకొని యశు రూమ్కి వెళ్లిన రామ్కి వాష్రూంలో వాటర్ సౌండ్ వస్తుండడం గమనించి స్నానం చేస్తుందనుకుని వెళ్లిపోతుంటే టేబుల్ మీద ఉన్న తన ఫోన్ రింగ్ అవ్వడం చూసి ఆగిపోయాడు. ఫోన్ని చేతిలోకి తీసుకున్న రామ్కి యశు ఫోన్ మీద వాళ్ళిద్దరూ ఎప్పుడూ గొడవ పడుతున్నా తీసిన ఫోటో చూడడంతో పెదవుల మీద చిరునవ్వుని రప్పించింది. వెంటనే అరుణ్ అన్న నేమ్ చూసి, అరుణ్, ఇతను అతనే కదా అనుకుంటూ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు రామ్. అటు నుండి యశు అంటూ ఆత్రంగా వినిపించింది అరుణ్ గొంతు. అతని గొంతుకి కనుబొమ్మలు ముడిపడ్డాయి రామ్కి. ఎలా ఉన్నావు యశు? నేను చెప్పింది ఇంకొకసారి ఆలోచించు ప్లీజ్ యశు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటుంటే అప్పుడే తలకి టవల్ చుట్టుకుని టాప్ మాత్రమే వేసుకుని వచ్చిన యశును చూసి తల పక్కకి తిప్పుకున్నాడు రామ్. రామ్ చేతిలో తన ఫోన్ ఎందుకుందో అర్థం కాని యశు చూస్తుంటే ఫోన్ వచ్చిందని తన చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నా వాళ్ల మాటలు క్లియర్గా వినిపిస్తున్నాయి రామ్కి. హలో యశు, వినిపిస్తుందా అని అరుణ్ అంటుంటే, హా అరుణ్ చెప్పు, మన పెళ్లి గురించి ఇంకోసారి ఆలోచించు యశు అన్నాడు అరుణ్. డాడీతో ఒకసారి మాట్లాడు అరుణ్ అంది బాధగా యశు. అంతే, ఆ మాటకి వెళ్తున్నవాడు కాస్త ఆగిపోయాడు రామ్. నిజంగానా యశు అని అరుణ్ అంటే, హా, థ్యాంక్ యూ యశు, థ్యాంక్ యూ సో మచ్, ఇప్పుడే మాట్లాడతానంటూ ఫోన్ పెట్టేశాడు అరుణ్. రామ్ అక్కడే ఉండడం చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే అసహనంగా అక్కడి నుండి బయటకు వచ్చేశాడు రామ్. జైలర్ రంగనాథ్ అభిరామ్ని చూసి హలో సార్ అంటూ లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చోండి సార్ అంటూ తను కూర్చున్నాడు. చెప్పండి సార్, ఏమైనా మాట్లాడాలా అని రంగనాథ్ విలయంగా అడుగుతుంటే సైలెంట్గా టేబుల్ మీదున్న పేపర్ వైట్ని తిప్పుతున్నాడు అభిరామ్. మీనాక్షి గారు ఇంకో 2 రోజుల్లో రిలీజ్ అవుతున్నారు సార్ అన్నాడు రంగనాథ్. 2 రోజుల పాటు నేను ఇక్కడే ఉంటాను, మీకేం ప్రాబ్లం లేదు కదా అని సీరియస్గా అన్నాడు అభి. అలాంటిదేమీ లేదు సార్, మీరెన్ని రోజులైనా ఇక్కడుండొచ్చు. కానీ సార్ అంటూ నసుగుతుంటే, ఏంటి, ఏమైనా అడగాలా? అదేం లేదు సార్, దాదాపు 3 నెలల నుండి మీరు కంటిన్యూగా వచ్చి ఆవిడతో టైం స్పెండ్ చేస్తున్నారు. ఆవిడ కూడా వచ్చిన ఇన్నేళ్లలో ఎవరితోనూ మాట్లాడింది లేదు. కానీ మీతో మాత్రం చాలా బాగా కలిసిపోయింది. ఆవిడ మీకేమవుతారు సార్? ఎందుకని మీరెవరో చెప్పకుండా ఆవిడికి దగ్గరవుతున్నారు అని రంగనాథ్ అడిగితే సీరియస్గా చూశాడు అభిరామ్. రంగనాథ్ తడబడుతూ, మీకిష్టం లేకపోతే చెప్పొద్దులేండి సార్ అన్నాడు. కన్నతల్లిని తల్లి అని చెప్పుకునేడానికి సిగ్గుపడేవాణ్ణి కాదు నేను అనే అభిరామ్ అనగానే షాక్గా రంగనాథ్ లేచి నిలబడి, ఏంటి, ఆవిడ మీ అమ్మగారా? అవునన్నట్టు తలూపాడు. మరి ఇన్నేళ్లుగా? పరిస్థితులు ఒక్కోసారి మనకి తెలియకుండానే మనల్ని అసమర్థుల్ని మార్చేస్తాయి జైలర్. నా విషయంలో కూడా అంతే. తను రిలీజ్ అయ్యేలోపు తన కొడుగ్గా తనని తలెత్తుకుని నిలబడేలా చెయ్యాలన్నదే నా కోరిక. అందుకే ఇన్ని రోజులుగా ఎవరో పరాయివాడిగా తనకి దగ్గరయ్యాను. నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభిరామ్.
అందరూ ఖైదీలతో పాటు గడ్డికొస్తున్న మీనాక్షిని చూసి బాధతో చెలించిపోయాడు అభి. అమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు అంటూ తన చేతిలోని పారా తీసుకున్నాడు. ఏమైంది బాబూ? నువ్విలాంటి పనులు చేయడమేంటమ్మా? నవ్వి, నేనిక్కడ ఖైదీని బాబూ. ఖైదీలు ఇలాంటి పనులే చెయ్యాలి. మిగతా వాళ్ల గురించి నాకు తెలీదు, కాని నువ్వు మాత్రం ఈ పని చేయడానికి వీల్లేదు. కావాలంటే నీ బదులు నేను చేస్తాను, నువ్విలా కూర్చో అంటూ మీనాక్షిని పక్కన కూర్చోబెట్టాడు అభిరామ్. మెరుపు వేగంతో అక్కడున్న గడ్డంతా కోసేస్తున్నాడు. ఎవరైనా చూస్తే బాగోదు బాబూ, నువ్విక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చావు, నేను చేస్తానులే అంటూ శత విధాల అభిరామ్ని పక్కకు జరపడానికి చూసింది మీనాక్షి. అమ్మా, నా మీద నీకు ఏమాత్రం ప్రేమున్నా నువ్వు సైలెంట్గా కూర్చో అంటూ బలవంతంగా మీనాక్షిని పక్కన కూర్చోబెట్టి ఆ పనంతా గంటలో పూర్తి చే నవ్వుతూ మీనాక్షి పక్కన కూర్చుంటుంటే చీర చెందుకుతో అభిరామ్ నుదుటిన పట్టిన చెమటని తుడుస్తూ కన్నీళ్లతో నీకెందుకయ్యా ఈ పనులన్నీ అని అడిగింది మీనాక్షి. ఈ నేల గురించి వదిలేయమ్మా, ఇక నుండి నువ్విలా కష్టపడకూడదు అంటుంటే ఒత్తుగా ఉన్న అతని జుట్టును చెరిపేస్తూ పిచ్చివాడా, నువ్వు ఈ కష్టాన్ని తీర్చగలవేమో కాని నా గుండెల్లో రగులుతున్న జ్వాలాగ్నిని తీర్చలేవు అనుకుంటూ 2 చేతులు చూడు ఎలా బొగ్గలెక్కిపోయాయో అంది మీనాక్షి. నువ్వు మరీనమ్మా, వీటికే నేను కందిపోతానా ఏంటి? ఏమో బాబు, నీకు చిన్న దెబ్బ తగిలిన నా మనసెందుకో తట్టుకోలేకపోతుంది. ముందు పద, ఏమైనా తిందువుగాని అంటూనే ఎర్రగా బొబ్బలొచ్చిన అభి చేతులని చల్లటి నీటితో కడిగి అక్కడ కానిస్టేబుల్ని అడిగి కొబ్బరి నూనె తీసుకుని అరచేయి మొత్తం రాస్తుంటే ఇన్నేళ్లుగా దూరం చేసుకున్న తల్లి ప్రేమని తనివి తీరా చవిచూస్తున్న అభిరామ్కి కళ్ళు చెమ్మతో నిండిపోయాయి. ఏం బాబూ, మంటగా ఉందా? లేదమ్మా, నీ చేయి తగిలిందిగా, చాలా చల్లగా ఉంది అన్నాడు. పదబాబు, అన్నం తిందువుగాని అంటూనే తనని తీసుకెళ్లి ఓ గట్టు మీద కూర్చోబెట్టి కొసరి గోరుముద్దలు తినిపిస్తూ నా కొడుక్కి ఎప్పుడో 7 ఏళ్ల వయసులో ఇలా గోరుముద్దలు తినిపించాను. ఇక వాడికి నా జీవితంలో తినిపించగలనో లేదో తెలీదు, కాని నీకు తినిపిస్తుంటే వాడికి తినిపిస్తున్నట్టే ఉంది అనుకుంటుంటే ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అడిగాడు అభిరామ్. ఏం లేదు బాబూ, 3 నెలలుగా బాగా అలవాటైపోయావు. ఏంటో నిన్నొక్క 4 రోజులు చూడకపోతే మనసంతా ఏదోలా అయిపోతుంది. మీనాక్షి నుదుటి మీద ముద్దు పెట్టి నేనే నీ కొడుకునని చెప్తే నువ్వు పొందే ఆనందాన్ని చూడ్డానికి ఇంకో 2 రోజులే ఉందమ్మా అనుకుంటూనే ఆమె ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాడు అభిరామ్. అభిరామ్ వెళ్ళినప్పటి నుండి మనుకి ఒక ఫోన్ కూడా చేయలేదు. ఒకవేళ తను చేసినా కట్ చేస్తున్నాడు తప్ప మాట్లాడడం లేదు. ఏంటిది, వెళ్ళి 2 రోజులైంది, ఇంతవరకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నిజంగానే నేనన్న మాటకి హట్ అయ్యాడా అనుకుంటూనే మళ్లీ కాల్ చేసింది. మీనాక్షి ఒళ్ళో పడుకోనున్న అభి మను నెంబర్ చూసి కట్ చేయడం మళ్లీ ఫోన్ చేయడం నీకు బాగా అలవాటైపోయింది కదా అనుకుని లైన్ కట్ చేసి మీనాక్షితో కబుర్లలో పడ్డాడు. కోపంగా ఫోన్ని విసిరికొట్టిన మను నేనేమన్నానని అంత కోపం, వాళ్ళమ్మ కోసమే కదా చెప్పాను అంటూ బాధపడుతూ కూర్చుంటే అప్పుడే బయట నుండి మాటలు వినిపిస్తున్నాయి. రామ్, అభిరామ్ ఎక్కడికెళ్ళాడు అని అడుగుతుంది రామ్ని గాయత్రి. ఏదో పని మీద ఊరెళ్ళాడంటమ్మా, ఇంకో 2 డేస్ వరకు రానని చెప్పాడు అన్నాడు రామ్. అలాగా, సరే, కొత్త ప్రాజెక్ట్స్ ఒకసారి చెక్ చేసి నాకు పంపించు. ఓకేమా అన్న మాటలు వినిపించి అంటే కావాలని నాతో మాట్లాడట్లేదు అన్నమాట. సరే, ఎన్ని రోజులు ఇంటికి రాకుండా ఉంటాడో ఉండనివ్వు అని కోపంగా అనుకుంది మనస్విని. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ చాలా బాగుంది కదా. పిల్లల కోసం తల్లి ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటుంది, కానీ జైల్లో కష్టపడుతున్న మీనాక్షికి ఈరోజు ఆసరాగా అయ్యాడు అభిరామ్. సరిగ్గా 2 రోజులు, 2 రోజుల్లో ఆమెను తన మీద పడిన నిందను చెరిపేసి గర్వంగా నిలబెట్టాలని అనుకుంటున్నాడు అభిరామ్. చూద్దాం అతను ఏం చెయ్యాలనుకుంటున్నాడు. తీరా అభిరామ్ తన కొడుకేనని తెలిసినప్పుడు మీనాక్షి పడే ఆనందం ఎలా ఉంటుందో నాకైతే చూడాలని చాలా యాంగ్జైటీగా ఉంది. అలానే అరుణ్తో పెళ్లికి ఓ ఇష్టమేనని ఒకసారి డాడీతో మాట్లాడమని చెప్పింది యశస్విని. ఆ మాట విన్న రామ్ ఎందుకు అంతగా బాధపడుతున్నాడు? తనకే తెలియకుండా యశోని ఇష్టపడుతున్నాడేమో. ఈ 2 ప్రశ్నలకి సమాధానం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.